ఒక అబ్బాయి రోడ్డు పైన కూర్చొని ఉంటాడు. రోడ్డు పైన అంటే రోడ్డు పైన కాదు, రోడ్డు దగ్గరలో కూర్చొని ఉంటాడు అనమాట. కొన్ని రోజుల క్రితం అతని అక్క యొక్క పెళ్ళి అయిపోయి ఉంటుంది. సో అలా పనులన్నీ అంతా పూర్తి చేసి అలా రోడ్డు పైన కూర్చొని మొబైల్ చూస్తూ ఉంటాడు. అంటే 1 డే తర్వాత అనమాట. కూర్చొని చూస్తూ ఉంటే ఇంతలో ఒక ఆటో వస్తుంది. ఆ ఆటోలో నుంచి ఆటో క్రాస్ చేస్తూ వెళ్ళిపోతుంది మెయిన్ రోడ్డు. ఇతను సైడ్ కూర్చొని ఉంటాడు కదా, ఆటోతో పాటు తన చూస్తూ ఉంటాడు ఆటోను. ఆ ఆటోలో నుంచి ఒక 4 అమ్మాయిలు దిగుతారు. అందులో వచ్చేసి ఒక అమ్మాయి ఇతను చిన్నప్పటి నుంచి ప్రేమించే అమ్మాయి అనమాట. సో మిగతా ముగ్గురు ఎవరో తెలియదు, ఫ్రెండ్సే కానీ గుర్తుపట్టలేడు. సో వాళ్ళు వస్తారు, వచ్చి హాయ్ అని చెప్తారు, వీడు హాయ్ అని చెప్తాడు. తర్వాత వాళ్ళు ముగ్గురు మాయమైపోతారు. వెళ్ళిపోతారు పక్కకు. ఇంకా ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు కలిసి ఇలా చిన్నగా వాక్ చేసుకుంటూ వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే రీచ్ అవుతూ ఉంటారు. ఇంతలో కాన్వర్జేషన్ వచ్చేసి పెళ్ళి అని చెప్పాను కదా, ఆ అబ్బాయి వచ్చేసి అడుగుతాడు ఆ అమ్మాయిని, నేను అనుకున్నాను నువ్వు మా అక్క పెళ్ళికి వస్తావని, బట్ నువ్వు రాలేదని చెప్తే ఆ అమ్మాయి అంటుంది, నేను చాలా ట్రై చేశాను రావడానికి కానీ కుదరలేదు అని చెప్పి అంటుంది. తర్వాత ఇంతలో ఈ మాటలు జరిగేసరికి ఇంకా వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. రోడ్డు మీదనే ఉంటుంది ఇల్లు కూడా. సో అలా పెదనాన్న వాళ్ళ ఇంటి దగ్గర మెట్ల దగ్గర ఒక మంచం ఉంటుంది. ఆ మంచం పైన కొన్ని కూరగాయలు ఉంటాయి, జస్ట్ లైక్ మట్టికాయ ఇలాంటివి. అంటే ఆ అమ్మాయి వచ్చేసి ఇంకా మంచం మీద కూర్చొని ఆ మట్టికాయ ఇలా కోస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది, కట్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తూ ఉండి ఆ అబ్బాయి కూడా కూర్చొని ఉంటాడు చైర్లో. ఇంతలో వాళ్ళ పెదనాన్న, అంటే అబ్బాయి వాళ్ళ పెదనాన్న ఇంట్లోంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఏమ్మా ఎలా ఉన్నావు అని చెప్పి అడిగితే, నేను బాగున్నాను మావయ్య అని చెప్పి అమ్మాయి ఉంటుంది. అలా చెప్పిన తర్వాత ఈ మధ్య రావడం మానేసావు అది ఇది అని చెప్పి పెదనాన్న అడుగుతాడు ఆ అమ్మాయిని. ఇంతలో అమ్మాయి వాళ్ళ నాన్న పెదనాన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. బయటకు వస్తారు. ఆయన బయటకు వచ్చి నిలబడతారు. అదే పెదనాన్న దగ్గర నిలబడితే ఆ అమ్మాయి వచ్చేసి వాళ్ళ నాన్న వైపు కొంచెం కోపంగా బాధతో చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే వాళ్ళ నాన్నని నేను ఇప్పుడే వస్తానని చెప్పి బండి వేసుకొని వెళ్ళిపోతాడు. అంటే పక్కకి వెళ్ళిపోతాడు అనమాట బండి వేసుకొని. సో ఇప్పుడు మళ్ళీ పెదనాన్న అడుగుతాడు, ఏ అమ్మాయి మధ్య రావట్లేదు ఇంటి దగ్గర కంటే. ఆ అమ్మాయి ఉంటుంది, లేదు మావయ్య నేను ఇప్పటి నుంచి బస్సులో వస్తానని చెప్పి మావయ్య ఇప్పుడు మీరు అబ్బాయి కాంటెక్స్ట్లో వినండి. అబ్బాయి పెదనాన్న ఏమంటాడు, ఎందుకమ్మా అలా బాగుండదు కదా, మీ నాన్నగారు ఏమైనా అన్నారా అని చెప్పి. అయినా నువ్వు అంతలా రావాలనుకుంటే వీడు ఉన్నాడు కదా అని చెప్పి అబ్బాయిని అయితే చూపిస్తాడు. వీడు తీసుకొస్తానులే నేను ఇంటి దగ్గరికి, వీనికి ఫోన్ చేయని చెప్పి. సరే అని చెప్పి ఆమె చెప్తుంది ఆ అమ్మాయి. ఇంతలో పెదనాన్న పెద్దమ్మ పిలిచిందని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి మొత్తం కట్ చేసి ఉంటుంది, మొత్తం వెజిటబుల్స్ మొత్తం అయిపోయిన తర్వాత పైకి చూస్తుంది. ఇది సంధ్యావేళ, సూర్యుడు అస్తమించే టైం అనమాట. ఈ టైంలో ఆ అబ్బాయితో ఆ అమ్మాయి అడుగుతుంది, మనం టెర్రస్ పైకి వెళ్దామా అని చెప్పి. సరే అని చెప్పి అబ్బాయి ఫస్ట్ అమ్మాయి నడుస్తూ ఉంటుంది, మెట్లు ఎక్కుతూ ఉంటుంది. అబ్బాయి చేపట్టుకొని ఆ అబ్బాయి కూడా నడుస్తూ ఉంటాడు. అప్పుడు ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ, ఆ అమ్మాయి వచ్చేసి అంటే మాట్లాడకుండానే కళ్ళతోనే కమ్యూనికేషన్ అనమాట. ఆ అమ్మాయి వచ్చేసి ఇలా చెప్తూ ఉంటుంది, సారీ నేను రాలేకపోయాను అది ఇది అని చెప్పి. పర్లేదు అని చెప్పి ఆ అబ్బాయి చెప్పినట్లు అనమాట. ఇలా పైకి వెళ్ళిపోతారు. పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు తెలియదు, గవాజీ అని కూర్చోడానికి ఒకటి ఉంటుంది. అంటే ఎలా అంటే ఇంట్లో వెలుతురు రావడానికి ఒకటి ఉంటుంది, దాన్ని గవాజీ అంటాం మేము. అక్కడ వచ్చేసి అమ్మాయి కూర్చుంటుంది. ఆ అమ్మాయి కూర్చున్న తర్వాత అబ్బాయి నిలబడి ఉంటే అబ్బాయి చేపట్టుకొని లాగేస్తుంది కూర్చోమని పక్కన. ఆ అబ్బాయి కూడా కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఇద్దరు అలా అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ ఉంటారు. ఆ అబ్బాయి భుజం పైన తల పెట్టి అలా పడుకుంటుంది. కట్ చేస్తే ఆ అమ్మాయి కళ్ళ నుంచి నీళ్ళు ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఆ అబ్బాయి ఏం చేయడు, జస్ట్ చూసి అలా మళ్ళీ సూర్యుడికి వెళ్ళి చూస్తాడు. ఇక్కడికి ఇది ఓవర్ అనమాట. ఇదంతా కథ కాదు, నాకు వచ్చిన ఒక
ఫస్ట్ డ్రీమ్ అనమాట. ఆ అమ్మాయి వచ్చేసి మామూలుగా ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని ఉంది. నాకు బాగా గుర్తుంది ఇంతవరకు కూడా. అలా ఇదంతా రియలిస్టిక్గా కళ్ళ ముందర కనిపించింది కాబట్టి మీకు నేరేట్ చేశాను. ఇదంతా మాకెందుకు చెప్తున్నారు అని చెప్పొద్దు. జస్ట్ నేను మళ్ళీ మర్చిపోతానేమో భయం వేసి చెప్పేసినాను. ఇప్పుడు చెప్పేసి అప్లోడ్ చేసేస్తే ఎప్పుడన్నా నేను కానీ నాకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా చూస్తారని చెప్పి ఆశ అనమాట. సో దట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ కథ రేపు చెప్పేస్తాను. ఒకవేళ నేను ఇలా బయట తిరుగుతూ ఉంటే, బయట కాదు, ఇది హాస్టల్స్ మావి. ఇలా నైట్ తినడానికి బయటికి వెళ్ళాము. ఇలా బయట తిరుగుతూ ఉంటే నేను నెక్స్ట్ కథ ఇంకా 2-3 ఉంటాయి, చెప్పేస్తాను. నాకు వచ్చిన డ్రీమ్స్ అనమాట, రియల్ డ్రీమ్స్ అనమాట. ఓకే, అంతవరకు బై బై, టేక్ కేర్. మీరు ప్రేమించే వాళ్ళని వదులుకోవద్దు. అందరూ హ్యాపీగా ఉండండి. స్టే హ్యాపీ అండ్ స్టే సేఫ్. జాగ్రత్తగా ఉండండి. బై బై, టేక్ కేర్. బై బై బై.